రాత్రికాల సమయమందు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీ ముందుకు వచ్చినాం. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉన్నది. ఏమని చెప్తా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు? నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్తా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నీవు నమ్మినట్టయితే పరలోకానికి మార్గమని చెప్తా వస్తున్నాడు. పరలోకానికి మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. ఆయనను నమ్ముకొనడం ద్వారా, ఆయనను విశ్వసించడం ద్వారా ఆ పరలోకానికి మార్గముగా దేవుడు చూపించిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, భౌతికంగా మనము ఈ యొక్క గాంధీనగర్లో అనేకమైన దారులు ఉంటా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ రోడ్డుకు వెళ్ళాలంటే ఆయా రీతిలుగా మనం ఏర్పరచుకున్న చాలా మార్గాలు ఉంటా ఉన్నాయి. ఏ మార్గము మనం ఎన్నుకున్నట్టయితే ఆ యొక్క మెయిన్ రోడ్డుకు వెళ్తామో మనం ఎరిగిన వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, అటు పరలోకానికి నువ్వు వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నువ్వు విశ్వసించినట్టయితే ఆ యొక్క పరలోకానికి దేవుడు మార్గంను చూపించేవాడుగా ఉంటా ఉన్నాడు. ఆయనే మార్గం అంటా ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నానంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయమందు ఈ రీతిగా మేము దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలను మీకు తెలియజేస్తా ఉన్నాము. మేము కూడా ఒకప్పుడు నా జీవితం చూసినట్టయితే నేను కూడా ఒకప్పుడు దేవుని ఎరుగని ప్రజగా ఉంటూ వచ్చినాను. ఎప్పుడైతే ఈ రీతిగా చాలా సంవత్సరాల క్రితము ఈ రీతిగానే మా వీధుల వెంట సువార్తను ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని ప్రకటించుతూ వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో నేను కూడా దేవుని మాటను త్రోసిపుచ్చిన వాడిగా ఉంటూ వచ్చినాను. అయితే ఒక దినంన దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నీవు మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? నీ గమ్యం ఎక్కడా? నీ దారి ఎటువైపు అని నన్ను ప్రశ్నిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో నేను కూడా చాలా ఆలోచనలో పడిన వాడిగా ఉంటూ వచ్చినాను. అవును, నా జీవితము, నేను మరణిస్తే నేను ఎటు వెళ్ళాలి? నా మార్గం ఎటు? నా ప్రయాణం ఎటు అని నన్ను నేను ప్రశ్నించుకుంటూ వచ్చినాను. ఆ సమయంలో అలాంటి జీవితం జీవిస్తున్న నన్ను ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ రీతిగానే సువార్త ద్వారా నన్ను దర్శిస్తూ వచ్చినాడు. తన మాటలు వినిపింపజేస్తూ వచ్చినాడు. అద్భుత రీతిగా ఆయన నన్ను రక్షిస్తూ వచ్చినాడు. నేను కూడా ఆయన మాటలు వింటూ, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మాటలు వింటూ నేను కూడా రక్షింపబడుతూ వచ్చినాను. సొంత రక్షకుడుగా నేను అంగీకరిస్తూ వచ్చినాను. అప్పుడు నా జీవితంలో ఎంతో నెమ్మది, సుఖము, సంతోషం కలుగుతూ వచ్చింది. ప్రియ సహోదరుడా సహోదరి, అట్టి సంతోషమును ఈ రాత్రికాల సమయమందు మీతో పంచుకోవాలని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సెలవిస్తూ వచ్చినారు. నేను నా జీవితం చూసినట్టయితే భయంకరమైన పాపం చేస్తూ వచ్చినాను. దేవుని మాటలు త్రోసిపుస్తూ వచ్చినాను. తల్లిదండ్రుల మాటలు త్రోసిపుస్తూ వచ్చినాను. అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన దేవుడు, రక్షకుడు నా హృదయంను తట్టుతూ వచ్చినాడు. నేను నా పాపంలో ఒప్పుకుంటూ వచ్చినాను. నా యొక్క అతిక్రమాలను దాచిపెట్టకుండా దేవుని ఎదుట నేను ఒప్పుకుంటూ వచ్చినప్పుడు నా జీవితంలో ఎంతో సంతోషము, ఆనందం కలుగుతూ వచ్చింది. ఆ రీతిగానే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క రాత్రికాల సమయమందు ఏమంటా ఉన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని సెలవిస్తా ఉన్నాడు. ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే మనకు మార్గమై ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, నీవు ఈ రాత్రికాల సమయమందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే, నీ రక్షకుడుగా నీవు స్వీకరించినట్టయితే ఆ యొక్క పరలోకానికి నిన్ను తీసుకువెళ్లేవాడుగా ఉంటా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనని
వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నదని చెప్తా వచ్చినాడు. పాపులను రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, మనమందరము పుట్టుకతోనే పాపులమై ఈ లోకంలో జన్మిస్తూ వచ్చినాము. దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడుగా జన్మిస్తూ వచ్చినాడు. ఆయనలో ఎలాంటి అపవిత్రతను లేదు, పరిశుద్ధుడుగా జన్మిస్తూ వచ్చినాడు. అందుకోసమే ఏమంటా ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనము పాపంతో జన్మిస్తూ వచ్చినాము ఈ లోకంలో. కాబట్టి మనల్ని పాపం నుండి విడిపించుటకై ప్రభువైన యేసుక్రీస్తుల వారు పరలోకము విడి భూలోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. మనల్ని ఆ పాపం నుండి విడిపించడానికి, ఆ పాప బంధకం నుండి విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉంటా ఉన్నాడు. అందును బట్టే ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రాత్రికాల సమయమందు మన పాపలను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించేవాడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ మాటలను మీరు వింటూ వచ్చినారు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మీరు మీ హృదయంలో నాటింప చేసుకొని పరిశుద్ధుడైన దేవుని విశ్వసించినట్టయితే మీరు ఆ యొక్క పరలోకానికి తీసుకువెళ్లేవాడుగా ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఇక ఈ రీతిగా సెలవిస్తా ఉన్నది. ఏమని? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటా ఉన్నాడు. లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల. గొర్రెపిల్ల అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి సాదృశ్యంగా ఉంటా ఉన్నాడు.